నమస్కారం అండి. తమిళ చూసారు కదా, ఫైనల్గా తనుజ చూసేసాను మావా అని ఎందుకు పెట్టారంటే, మీ అందరికీ తెలుసు ఉగాదికి సెలబ్రేషన్స్లో భాగంగా తనుజ గారు మా ప్రొద్దుటూరుకి రాయల్ కౌంట్ రెసిడెన్స్కి అయితే రాబోతున్నారని చెప్పి నేనైతే మన వీడియో పెట్టాను. ఈరోజు అలాగే వచ్చారు, అందరితో మాట్లాడారు, బాగా చాలా గ్రాండ్గా అయితే జరిగింది సెలబ్రేషన్స్ అయితే మాత్రం. సో అది నేను కూడా వెళ్ళాను, చూశాను. కానీ ఒక చిన్న ట్విస్ట్ అయితే ఉంది. ఆ ట్విస్ట్ ఏంటి అనేది ఇప్పుడు నేను ఒక వీడియో ప్లే చేస్తాను, మొత్తం చూడండి. నేను ఎలా వెళ్ళాను, ఎలా తనుజ గారిని చూశాను, మొత్తం ఆ వీడియోలో చూపిస్తాను. ఆ తర్వాత మాట్లాడుకుందాం. చూడండి ఫస్ట్, ఆ తర్వాత మాట్లాడుకుందాం. ఓకే. హాయ్ ఫ్రెండ్స్, అందరికి నమస్కారం. ఇప్పుడే రాయల్ కౌంటర్కి తనుజాని చూడడానికి అయితే వచ్చేసాను నేనైతే. బట్ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే, నాకైతే టికెట్ దొరకలేదు. అది టికెట్ అయిపోయిందని చెప్పారు నేను వెళ్ళేసరికి టికెట్లు. ఇక వెనకాల చూస్తున్నారుగా జనాలందరూ తనుజాని చూడడానికి వచ్చిన వాళ్ళందరూ ముందే బుక్ చేసేసుకున్నారు అనమాట. నేను కొంచెం లేట్ అయ్యాను. బట్ నేను వెళ్ళకపోయినా, నేను డబ్బులు ఖర్చు పెట్టకపోయినా తనుజాని ఎలా చూస్తానని మీరు అనుకుంటున్నారా? నా వెనకాల ఒక కన్స్ట్రక్షన్ బిల్డింగ్ చూస్తున్నారు కదా, ఈ బిల్డింగ్ పైకెక్కి నేను తనుజాని చూడబోతున్నాను అనమాట. చూడండి కార్లన్నీ ఎలా వెళ్తున్నాయో, సౌండ్ అయితే వస్తుంది మీకు. పైకి అనమాట, పైకి ఎక్కబోతున్నాను అనమాట. ఆ పైకి ఎక్కితే తనుజ గారు ఆవిడ ఉన్న స్టేజ్ క్లియర్గా కనబడుతుంది. పైకి ఎక్కి ఇప్పుడు మీకు ఆ స్టేజ్ చూపిస్తాను, రండి వెళ్దాం. చూస్తున్నారుగా, పైకి అయితే ఎక్కుతున్నాను. ఆ పైకి ఎక్కితే క్లియర్గా తను ఉన్న స్టేజ్ కూడా కనపడుతుంది. చూపిద్దాను, చూద్దురు కానీ. చూడండి ఫ్రెండ్స్, పైకి అయితే వచ్చేసాను. ఇక్కడ నుంచి అన్నమాట తనుజ గారిని చూడబోతున్నాను. కాస్త జూమ్ చేస్తాను చూడండి. చూస్తున్నారు కదా స్టేజ్ ఎంత క్లియర్గా కనపడుతుందో, చాలా నీట్గా కనపడుతుంది స్టేజ్. ఇక్కడ నుంచి మీకు క్లియర్గా తనుజ గారిని అయితే చూపిస్తాను. అక్కడ ఆల్రెడీ జనాలు వచ్చేసి కూర్చొని ఉన్నారు. నేను టికెట్ దొరక ఇక్కడైతే కూర్చున్నాను. బట్ రూపాయి డబ్బులు లేకుండా నేనైతే తనుజ గారిని చూడబోతున్నాను. చాలా హ్యాపీగా ఉంది. చూస్తున్నారు కదా, తనుజ గారు అయితే ఇప్పుడే లోపల నుంచి అయితే బయటకు వస్తున్నారు. అంటే రూమ్లో నుంచి బయటకు వచ్చి అక్కడ కారులోకి ఎక్కేసి ఆడిచాడి వెళ్ళిపోయింది అనమాట. నేనైతే చాలా సీక్రెట్గా అయితే రికార్డ్ చేశాను. అందరితో ఫోటోలు కూడా దిగింది ఆవిడ. నేనైతే చాలా సీక్రెట్గా తెలియకుండా అయితే రికార్డ్ చేశాను. ఈ ఫుటేజ్ అంతా మీకు చూపించడానికి మాత్రమే అయితే రికార్డ్ చేశాను. చూడండి, తనుజ గారు అయితే కారు ఎక్కి వెళ్తున్నారు. అటు నుంచి అంటే వెళ్ళి డైరెక్ట్గా మన ఈవెంట్ జరిగే దగ్గరికి వచ్చేస్తారన్నమాట. అది నేనైతే చూశాను, ఆవిడ అలా రావడం. చూడండి, ఆవిడ ఈవెంట్లోకి అయితే ఎంటర్ అవుతున్నారు. ఇందాక చూపించిన దగ్గర నుంచి ఇక్కడికైతే ఈవెంట్లోకి అయితే వచ్చారు. చూడండి ఎంత పద్ధతిగా అయితే ఉన్నారో. అక్కడ అందరూ సెలబ్రేషన్స్ అయితే అరుపులు కేకలు మామూలుగా లేవు. నా వాయిస్ ఓవర్ ఇవ్వడానికి అయితే నేను ఈ అరుపులన్నిటిని మ్యూట్ చేశాను. చూడండి, తనుజ గారు అయితే మీకు క్లియర్గా కనిపిస్తున్నారు. అక్కడ ఆవిడ ఎలివేషన్స్ ఇస్తుంటే ఈవిడ కాస్త చేతులెత్తి నమస్కరిస్తుంది. ఫ్యాన్స్కి కూడా అనువాదం చేస్తుంది, లవ్ సింబల్ చూపిస్తుంది. నాకైతే చాలా బాగా అనిపించింది ఆవిడ అలా చేయడం. నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. చాలా 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 హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఈవిడ మాట్లాడింది కూడా నేను చూశాను. బట్ నేనైతే అది ఇవ్వలేను ఫుటేజ్, దాన్ని నేను పెట్టలేను. సో దట్స్ ఇట్. చూసారు కదా, అది ట్విస్ట్. నాకైతే టికెట్ దొరకలేదు. బట్ దొరకపోయినా మనం ఏమైనా తగ్గుతామా? తగ్గం కదా. ఆ పక్కన ఉన్న బిల్డింగ్ వెనకాల సైడ్ ఒక బిల్డింగ్ ఉంది, ఆ బిల్డింగ్ పైకి ఎక్కాను. తనుజ గారు ఒక వచ్చే స్టేజ్ అయితే క్లియర్గా కనపడింది. నేనైతే వీడియోస్ అయితే రికార్డ్ చేశాను సీక్రెట్గా. ఆవిడ రూమ్లో నుంచి బయటకు వచ్చేది కూడా సీక్రెట్గా రికార్డ్ చేశాను. అదైతే వాళ్ళకి తెలియదు. నేను ఇది రికార్డ్ చేసినట్టు కానీ, అది రికార్డ్ చేసినట్టు కానీ ఆ ఈవెంట్ వాళ్ళకి తెలియదు. బట్ నేనైతే రికార్డ్ చేశాను. బట్ ఆవిడ మాట్లాడింది నేను ఎందుకు పెట్టలేదు అంటే, ఆవిడ మాట్లాడేది నేను చూశాను. బట్ ఎందుకు పెట్టలేదు అని ఎందుకు పెట్టట్లేదు అంటే, యూట్యూబ్ అయితే కొన్ని రూల్స్ అయితే పెట్టింది. ఆ రూల్స్కి మీరి నేను అయితే చేయకూడదు. అది నా వాయిస్ ఓవర్తో పెట్టడం అయితే కరెక్ట్, కానీ నా వాయిస్ ఓవర్ ద్వారా తనుజ గారు మాట్లాడేది వినపడకుండా పెట్టడం అయితే నాకు ఇష్టం లేదు. ఇంకా డైరెక్ట్గా అయితే పెట్టకూడదని రూల్ ఉంది యూట్యూబ్లో, కాబట్టి నేను పెట్టట్లేదు. సో ఏమనుకోవద్దు దయచేసి. సో అదనమాట. నేనైతే
తనూజ గారు మాట్లాడింది మొత్తం చూశాను, ఫైనల్ వరకు ఉన్నాను, బట్ అది మీకు చూపించలేను. దట్స్ అంతే అన్నమాట. మరి నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్.